నిరసనలు, ఆందోళనలు ఎన్ని ఉన్నప్పటికీ వెరీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ దామగుండంలో శంకుస్థాపన జరిగింది. 3 ఏళ్లలో ఏర్పాటవుతుంది. అయితే నిజంగా దామగుండంలో వచ్చినటువంటి నేవీ రాడార్ వల్ల మనకి లాభం జరుగుతుందా? నష్టం ఉందా? మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, దామగుండానికి సంబంధించి ఉన్నవన్నీ అపోహల, అనుమానాల, నిజమేనా? లాభమా, నష్టమా? అసలు ఏంటి? కవిత, మనం ముందు అసలు ఆధునిక యుగంలో అభివృద్ధిని గురించి ఆలోచన చేయాలి. మనం మనుషులు హంటర్ గ్యాదరర్స్గా ఉన్నప్పుడు, కందమూలాలు తిని వేటాడుతున్నప్పుడు మనం జంతువులతో పాటు మన ప్రయత్నం మనం చేస్తాం. మనం కూడా ఇంకొక జీవరాశి. ఎప్పుడైతే ఆధునికత, టెక్నాలజీ, వ్యవసాయం నుంచి, ఇప్పుడే కాదు 10,000 ఏళ్ల క్రితం వ్యవసాయం వచ్చిన దగ్గర నుంచి మన జీవితం ఎంతో కొంత కృత్రిమమైంది. నిజానికి వ్యవసాయం కూడా పర్యావరణానికి హాని చేస్తుంది. మిథేన్ గ్యాస్ని వెలికి తీస్తుంది. వ్యవసాయం వచ్చింది అడవులను నరికి. ఆర్యుల దండయాత్రలో ముందు సింధు నాగరికత, ముందు 6 గంటల ముందు, ఆ తర్వాత మరి గంగ దాకా, ఆ తర్వాత ఇంకా తూర్పుకి, అలాగా వ్యవసాయం కూడా కృత్రిమంగా అడవులు నరికి వచ్చాం మనం. నాగరికత ఎంత పెరుగుతుందో ఇది కూడా. కాబట్టి ఏమిటంటే, నాగరికత అనే పదం ఆడారు మీరు. నాగరికత, అభివృద్ధి, మరి సంపద పెరగటము అన్నట్టయితే ఎంతో కొంత పర్యావరణంతో సమతూకాన్ని పాటించాలి. అంతే తప్ప బిగుసు కూర్చునే అసలు నేను ఏది ఒక్క పర్యావరణానికి హాని చేయకూడదు అని చెప్పంటే పరిశ్రమలన్నీ మూసేయాలి, వ్యవసాయం అంతా ఆపేయాలి. అందుకని చెప్పిన నియంత్రించడం కోసం సంస్థలు ఉన్నాయి. ఓ పక్కన అభివృద్ధి కావాలి, పట్టణీకరణ కావాలి, పారిశ్రామికీకరణ కావాలి, ఉపాధి కావాలి, సంపద సృష్టి కావాలి, ఆదాయాలు కావాలి. మరో పక్కన ప్రకృతిని ఇష్టం వచ్చినట్టు చేసి అటు మానవాళికి కానీ, మనకు కానీ, స్థానికంగా కానీ, మొత్తం మానవాళికి కానీ ప్రమాదం లేకుండా చేయాలి. సమతుల్యత పాటించాలి. మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రజాస్వామ్యంలో మంచిది ఒక రకంగా చర్చ రావటం, రెండు పక్కల ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. ఒక వర్గం ఏమో ప్రకృతి మొత్తం నాశనమైనా పర్వాలేదు, కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెరిగినా పర్వాలేదు, విపరీతమైనటువంటి కాలుష్యం వచ్చి మనందరికీ జబ్బులు వచ్చినా పర్లేదు, ఢిల్లీలో ఇంకో చోట్ల వచ్చినట్టుగాను, మాకు అభివృద్ధి పేరుతో కావాలని చెప్పని. మరో వర్గం మీరు ఏం చేసినా కూడా మేము అడ్డుకుంటాం, ప్రకృతికి ఒక చిన్న చెమకు కూడా హాని తలపెట్టకూడదు. రెండు సరైన వాదనలు కాదు. కానీ రెండు వాదనలు ఉంటే మధ్య మార్గం వస్తుంది. మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఇతర నియంత్రణ సంస్థలు కానీ, రకరకాల ప్రక్రియలు కానీ, చట్టాలు కానీ ఉన్నాయి. మనకి మీరు మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో చూడండి. కూడా ఇవాళ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జన్మదినం. కొడంకలో అని చెప్పి తమిళనాడులో ఉంది. అక్కడ ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్. ప్రపంచంలో పెద్ద దేశాల్లో అతి తక్కువ న్యూక్లియర్ పవర్ ఉన్నది మన దేశంలో. 2, 3, 2.5% ఉంది. ఆ దేశాల్లో 8-10% ఉంటుంది. ఫ్రాన్స్ లాంటి దేశంలో 50-60% ఉన్నది. మరి పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలి అని చెప్పి అన్నట్టయితే న్యూక్లియర్ పవర్ కీలకమైంది. ఎందుకంటే మీరు ఒకవేళ సోలార్ పవర్కి వెళ్ళినా కూడా సోలార్ పవరు మీరు రాత్రిపూట పవర్ ఉండదు. కాబట్టి మీకు బేస్ లోడ్ స్టేషన్స్ కావాలి. బేస్ లోడ్ స్టేషన్ మళ్ళీ కోల్ ఫైర్డ్ అనుకోండి, మళ్ళీ వాతావరణ కాలుష్యము, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్, మళ్ళీ గ్లోబల్ వార్మింగ్. కాబట్టి న్యూక్లియర్ పవర్ చాలా సరైనటువంటిది. కొడంకులం ప్రాజెక్టు ఏదైనా బోర్డు ఆందోళన చేశారు. కలాం గారు గట్టిగా నిలబడ్డారు. ఆయన ఇది తప్పు, ఈ వాదన, ఈ దేశానికి ఇది అవసరము, పర్యావరణ సమస్యలు అంటే పరిష్కారం చేద్దాం. ఉదాహరణకి మనకి ఇక్కడ దామగూడెం ప్రాజెక్ట్ ఉందనుకోండి, అటవీ భూమి ఇచ్చినట్టయితే ఒకటి అక్కడ చెట్లు నాశనం కాకుండా ఏర్పాట్లు చేయడం సాధ్యం. ఏదన్నా 1-2 బిలియన్ల కోసం కొన్ని చెట్లు పోతే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవచ్చు. 2, చట్టం కింద కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అంటారు. అటవీ భూమిని కనుక వేరే అడవులు చెట్లకు కాకుండా వేరే వాడినట్టయితే ప్రత్యామ్నాయంగా అంత భూమిని మళ్ళీ కేటాయించి చెట్లు ఏర్పాటు చేయొచ్చు. అంచేత మనం అసలు ఒక్క చెట్టు పోవడానికి వీలు లేదు అంటే హైదరాబాద్లో మీకు చాలా ప్రాజెక్టులు జరగవు, నగరంలో కూడా. మీకు ఫ్లైఓవర్లు కానీ, మెట్రో కానీ, లేకపోతే మరొకటి లేకపోతే ఏమవుతుంది, జనసామర్థ్యంతో చచ్చిపోతాం. అట్లాగే మీరు తమిళనాడులో స్టెర్లైట్ ప్రాజెక్ట్ ఒకటి, కాపర్ ప్రాజెక్టు, దాన్ని ఆపేశారు. నాకు వివరాలు తెలియదు కాబట్టి దానికి వెళ్ళను నేను. మరి కేరళలో వామపక్ష పార్టీలు సాధారణంగా ఈ విషయంలో గట్టిగా ఉంటాయి. కేరళలో మరి మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అక్కడిది విజింజం ప్రాజెక్టు, ఏది పోర్ట్ ప్రాజెక్టు. కేరళ ప్రభుత్వం గట్టిగా సమర్థించింది, ప్రాజెక్ట్ నడుస్తుంది. ఒక్కో చోట 15-20 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉన్నది, కొన్ని వేల మందికి ఉపాధి ఉన్నది. అంచేత సమతూకాన్ని పాటించాలి. ఇక్కడ 2,900 ఎకరాలు అని చెప్పంటే 11-12 చదరపు కిలోమీటర్లు. దానికి ప్రత్యామ్నాయంగా ఫారెస్ట్ భూమి ఇవ్వచ్చు, అలాగే చెట్లు పోకుండా కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు. కానీ
మన దేశ భద్రత కోసం ఏర్పాట్లు కావచ్చు కొన్ని సందర్భాల్లో, లేకపోతే ఎనర్జీ కోసం అని చెప్పని విద్యుత్తు, లేకపోతే మరొక రూపంలో విద్యుత్ కోసం అని చెప్పని మనకి దేశంలో ఇంధనం కోసం చెప్పిన ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే అభివృద్ధి కోసం ఏర్పాట్లు కావచ్చు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కావచ్చు. వీటికి విధిగా భూమి మీద వస్తాయి కానీ చంద్రమండలం మీద రావు కదా, గాలిలో రావు కదా. అంచేత సమతూకం కావాలి. మనం కొన్ని ఏమేమి చేస్తారంటే ఏ వాదన వాళ్ళు వినిపించుకున్న వాళ్ళు కొంచెం ఎగ్జాజరేట్ చేస్తారు. అందులో ఈ సోషల్ మీడియా యుగంలో అదిగో పూలంటే ఇదిగో తోక. ఇప్పుడు కొంత ఏమిటంటే లోతు తెలియక సమాచారం లేక కూడా అపోహలు వస్తాయి. మూసీ నదికి ఏమన్నా ప్రమాదం ఏర్పడుతుందా, నీళ్లు రావటం ఆపటం కానీ, లేకపోతే వరదలు రావటం కానీ. మూసీ నది పరివాహక ప్రాంతం 9,000 చదరపు కిలోమీటర్ల పైన ఉన్నది. ఈ ప్రాజెక్టుకి, దామగుండం ప్రాజెక్టుకి మొత్తం కేటాయించిన భూమి 11 చదరపు కిలోమీటర్లు కాస్త ఎక్కువగా. అంటే మూసీ నది పరివాహక ప్రాంతంలో 1% ఎందో వంతు, 800వ వంతు. ఇక మీరే లెక్కేసుకోవచ్చు. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడికి పోవు. ఆ నీళ్లు ప్రాజెక్ట్ వస్తే నీళ్ళు ఎక్కడికి పోవు, వర్షం నీళ్లు మనకి ఇక్కడికి వచ్చి చేరతాయి. అలాగే 800వ వంతు భూమిలో అకస్మాత్తుగా నీళ్ళు వచ్చేసి వరదలు వచ్చే అవకాశము లేదు. అంటే భయాన్ని అర్థం చేసుకోగలం, కానీ విషయం లోతు తెలియక అపోహలు. హైదరాబాద్ కూడా మునిగిపోతుంది అనేటువంటి మాట ఇప్పుడు నేను చెప్పా కదా, 800వ వంతు మూసీ నది పరివాహక ప్రాంతంలో అక్కడ ఒక ప్రాజెక్ట్ పెడితే ఒకసారి మీరే ఆలోచించుకోవచ్చు, నేను చెప్పక్కర్లేక. ఈ అంకెలు చూస్తే 800వ వంతు మూసీ పరివాహక ప్రాంతంలో. మరి ఆ నీళ్లు అక్కడ వృక్ష సంపద ఉంటుంది, ఆ వృక్షాలన్నీ కొట్టారు, లేకపోతే ప్రత్యామ్నాయంగా వృక్ష సంపద వస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం లేదు. 800వ వంతు భూమిని పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు వస్తేనో పట్టణాలు వస్తేనో మొత్తం పోయేటైతే భారతదేశంలో అన్ని నదులు నిరంతరం వరదలు చేయాలి. కాబట్టి అపోహలు, దురుద్దేశం దీనిలో లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇది మంచిదే. ఆటుపోట్లు రెండు పక్కల పర్యావరణవాదులు కొంచెం గట్టిగా ఒత్తిడి తేవాలి, అభివృద్ధి కావాలి, సంపద సృష్టి కావాలి, ఉపాధి కల్పన కావాలని చెప్పిన వాళ్ళు చాలా, దేశ రక్షణ కావాలనే వాళ్ళు చేయాలి. మధ్య మార్గం వస్తుంది. దానికి సంస్థలు ఉన్నాయి. ఈ దేశంలో సంస్థలు ఉన్నాయి, ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి, ఈ దేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, ఇతర నియంత్రణ సంస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, మరి నిపుణులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. అది మనం గమనించాలి. సార్, నేషనల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఇప్పటిదాకా చేయలేదు. ఎన్జిటి ట్రిబ్యునల్ అనేది ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది ఇవన్నీ బయట పెట్టట్లేదు. ఎంత వేగంగా అయితే అంత వేగంగా ప్రారంభించాలి అనేది ఉంది తప్ప కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వం, నేవీకి దీనిలో వాస్తవాలు నాకు తెలియవు. కానీ మనం మన వ్యవస్థను నమ్మటం నేర్చుకోవాలి. ప్రభుత్వం కూడా కొంచెం పారదర్శకంగా ఉండాలి. రెండోది, కాస్త అందరినీ సమన్వయం చేసి కొంచెం చర్చకి అవకాశం ఇవ్వాలి. కానీ చర్చకి అవకాశం ఇచ్చారని ప్రతిదానికి మనం కూడా యాగి చేయడం కూడా కరెక్ట్ కాదు. రెండు పక్కల సంయమనం కావాలి. ఈ దేశంలో ప్రతిదానికి గందరగోళమే. ప్రతి చిన్నది ఏం చేసినా కూడా వెంటనే దానికి ఒక ఉద్యమము, మేము అడ్డుకుంటాము. ఆ భాష కూడా చాలా తీవ్రంగా వస్తుంది, వాస్తవాలతో సంబంధం లేకుండా. ఉదాహరణకి 11 చదరపు కిలోమీటర్ల భూమిని ఒక నేవీ ప్రాజెక్టు కేటాయిస్తే మూసి వరదలని చెప్పన్నది కేవలం అపోహ తప్ప ఇంకోటేం కాదు. కానీ మనం అదే పనిగా చాలా గట్టిగా మాట్లాడతాం. అంత గట్టిగా మాట్లాడితే కరెక్ట్ అనుకుంటున్నాం మనం. ఓ పక్కనేమో మనకి ఆధునిక యుగంలో కావాల్సిన సంపద అంతా కావాలి. మంచి బట్టలు కావాలి, మంచి ఫోన్లు కావాలి, మంచి వాచ్లు కావాలి, మంచి మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కావాలి, దేశంలో మంచి ఉపాధి కావాలి, మంచి జీతాలు కావాలి, దేశానికి రక్షణ కావాలి, దేశ రక్షణ కోసం సాంకేతిక విజ్ఞానం కావాలి, ఇవన్నీ కావాలి. మరో పక్కన ఏం చేస్తామన్నా కూడా అడ్డుకునే ప్రయత్నం. రెండింటికి మధ్య సమన్వయం కావాలి కదా. మనం ఆటవిక మానవుల్లాగా మనం బతకలేం కదా. ఆనాడు వేరు. ఇలాంటి దాన్ని ఏమంటారంటే లుడ్డైట్స్ అంటారు. ఏ టెక్నాలజీ వచ్చినా అడ్డుకునే దాన్ని. కెవిన్ లుడ్ అని చెప్పని ఒక అతను పారిశ్రామిక వచ్చిన ఒక తొలి రోజుల్లో బ్రిటన్లో వచ్చింది. ఇది స్టీమ్ ఇంజిన్ కానీ, లేకపోతే స్పిన్నింగ్ కోసం చెప్పిన యంత్రాలు కానీ, పవర్ లూమ్ కానీ, లేకపోతే ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీ కావాల్సినటువంటి యంత్రాలు కానీ అక్కడ మొట్టమొదటి వచ్చినాయి బ్రిటన్లో. అక్కడి నుంచి పారిశ్రామిక 1680 నుంచి 1760 మధ్య 87లో వచ్చింది. మరి కొత్తగా యంత్రాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి హ్యాండ్లూమ్ మిగతా వాళ్ళకి ఉపాధి పోతుంది. ఎందుకంటే మీరు కొన్నబట్టి కదా అక్కడ డిమాండ్ ఉండేది. మీకు యంత్రాలతో వచ్చేది చవకగా మన్నికతో వచ్చింది అనుకోండి, మీరు ఇది కొనరు. వినియోగదాన్ని బలవంతంగా కొనిపించలేం. మహాత్మా గాంధీ పాపం ఆయన జీవితంలో చాలా ఆవేదన పడ్డారు కదా, హ్యాండ్లూమ్ మేకర్స్ని ప్రోత్సహించాలని చెప్పని. కొత్త టెక్నాలజీ రావడంతో సహజంగా దాని పక్కన జనం మొగ్గు చూపుతారు. పాత టెక్నాలజీలో కొంతమందికి ఉపాధి పోతుంది, కానీ ఆ స్కిల్ కొత్తది నేర్చుకుంటే ఉపాధి పెరుగుతుంది. ఆ కెవిన్ లుడ్ అనే అతను యంత్రాల వల్ల ఉపాధి పోతుందని చెప్పని పోయి 10 మంది కలిసి యంత్రాలను ధ్వంసం చేయడం మొదలెట్టారు. వాళ్ళని లొడ్డైట్లు అంటారు. ఒకరిగా మహాత్మా గాంధీ కూడా ఒక లొడ్డైట్. కానీ లుడ్డిజం వల్ల ఉపయోగం లేదు. మన దేశంలో ఉదాహరణకి
40 ఏళ్ల క్రితం మీకు గుర్తుండే ఉంటుంది, కంప్యూటర్లు వస్తే నాశనం అయిపోతుంది, కంప్యూటర్లు వ్యతిరేకిస్తున్నాం. ఉద్యమాలు వచ్చేవి, ఉద్యోగులంతా స్ట్రైకులు చేసేవాళ్ళు. ఎల్ఐసి ఉద్యోగులు స్ట్రైక్ చేశారు, వాళ్ళు కంప్యూటర్లు పెడతామంటే. అట్లాగే బ్యాంకు ఉద్యోగులు ప్రతి సంవత్సరం స్ట్రైక్ చేసేవాళ్ళు, ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఆ స్ట్రైకులకి. సమాజం మనకేం అర్థంగా మనం కూడా మా కాబోలు అనుకునేవాళ్ళం మనం. ఇవాళ మాట అన్నమనండి, ఈ కంప్యూటర్ లేకుండా ఒకరోజు గడుస్తుందా మనకి? మరి మీకు కంప్యూటర్ కావాలంటూ కమ్యూనికేషన్స్ కావాలి, కంప్యూటర్ కావాలి, మీకు మొబైల్ ఫోన్స్ కావాలి, డిజిటల్ టెక్నాలజీ కావాలి, ఇంటర్నెట్ కావాలి, లైవ్ స్ట్రీమింగ్ కావాలి, టీవీ కావాలా, కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లకు మాత్రం తిరగడానికి వీల్లేదు. ఎట్లా సాధ్యమవుతుంది? అంచేత రెంటిని సమతూకాన్ని పాటించాలి. ఆధునిక యుగంలో పర్యావరణాన్ని మరింత రక్షించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఖచ్చితంగా మానవాళి పొరపాట్లు చేసింది, గ్లోబల్ వార్మింగ్ అందుకే వచ్చింది. 40 ఏళ్ల క్రితం పెట్రోలు కొరత ఉంటుంది, ఇక పెట్రోల్ భూమి నుంచి తీయడం సాధ్యం కాదని భయపడేవాళ్ళం. 40-50 ఏళ్ల క్రితం చర్చ అంతా కూడా పీక్ ఆయిల్ ప్రొడక్షన్ అనేవాళ్ళు. ఇక ముడి చమురు దొరకదు మన అవసరాలు తగినంతగా, ఏమవుతుంది ప్రపంచం భయపడేవాళ్ళం. అంటే ఆయిల్ లేకపోతే ఏమవుతుందని. ఇవాళ ఆయిల్ వాడితే ఏమవుతుందని భయపడుతున్నాం. ఎలా తగ్గించాలని ఆలోచన. ఎగ్జాక్ట్లీ. ఈ లోపల టెక్నాలజీ వచ్చింది, క్రమక్రమంగా ఆ టెక్నాలజీ పెరుగుతోంది, చవకవుతోంది. సోలార్ పవర్ కావచ్చు, లేకపోతే బయోఫ్యూల్స్ కావచ్చు, మిగతా కావచ్చు, టెక్నాలజీ మరింత బాగుపడుతున్నాయి. మనం ఖచ్చితంగా 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో పూర్తిగా దీని నుంచి దానికి వెళ్ళిపోతాం. అంచేత మానవాళి ఆలోచనలు ఆ పరిస్థితిని బట్టి ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో ఎనర్జీ లేకుండా, కొత్త టెక్నాలజీ ఉపయోగించకుండా, పట్టణీకరణ లేకుండా, పారిశ్రామికీకరణ లేకుండా జీవితాన్ని ఊహించడమే అసాధ్యం. దాన్ని పర్యావరణ కాలుష్యం లేకుండా మనం చేయటం ఎట్లాగా? ఖచ్చితంగా నేను ఆశావాదిని. ఆధునిక యుగంలో ఈ రెంటికి ఈ సమతూకం ప్రపంచంలో వస్తుంది. టెక్నాలజీ ఇప్పటికే ఉంది. ఆ టెక్నాలజీ అందరికి అందుబాటులో తీసుకొచ్చి ఆర్థికంగా సాధ్యమైన పరిస్థితి అవడానికి కొంచెం కాలం పడుతుంది. ఎందుకంటే ఒక ఎనర్జీ గ్రిడ్ నుంచి ఇంకో ఎనర్జీ గ్రిడ్కి వెళ్ళడానికి సమయం పడుతుంది. కానీ మనం చాలా ఆశాభావమైన కాలంలో ఉన్నాం. దాన్ని ఏ రకంగా చేద్దాం, మరి సమర్థంగా ఎట్లా చేద్దాం ఆలోచించాలి. కానీ అన్నీ ఆపేద్దాం అని చెప్పినట్టయితే విధ్వంసానికి దారితీస్తుంది. ఆర్థికంగా ఈ దేశంలో పతనం అవుతాం. ఎందుకంటే ఇప్పటికి కూడా కోటాను కోట్ల మంది పాపం చాలా తక్కువ అరకొర జీతాలతో తృప్తిపడుతున్నారు, అసంఘటిత రంగంలో ఉన్నారు, రెక్కాడితేగా డొక్కాడిన వాళ్ళు. ఆ బతుకులు బాగుపడాలని చెప్పంటే మరింత పారిశ్రామికీకరణ, మరింత ఆర్థిక ప్రగతి, మరింత ఉపాధి కల్పన, మరింత ఉత్పాదకత పెరిగేటువంటిది. ఉత్పాదకత పెరగకపోతే మనం ఆదాయాన్ని పెంచలేం. జరిగే పని కంటే ఎక్కువ ఆదాయం ఇస్తే సమాజం ఎట్లా భరిస్తుంది? భరించలేదు. కాబట్టి ఉత్పాదకత పెరగాలి, ఆదాయం పెరగాలి. అది పెరగాలని చెప్పంటే కొన్ని సందర్భాల్లో పరిణామం ఇబ్బంది అంటే సమతూకాన్ని పాటించాలి. సార్, ఇప్పుడు మన దగ్గర లేని సముద్రం కోసం నేవీ రాడార్ని ఏర్పాటు చేయడం, మన దగ్గర ఉన్నటువంటి ప్రజల్ని, అడవిని పట్టించుకోకపోవడం, మీరన్నట్టుగా అక్కడ బ్యాలెన్స్ అనేది లేదు, ప్రజలకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయారు, ప్రజల భాగస్వామ్యం అంటే లొకేషన్ గురించి నేను మాట్లాడే అర్హత నాకు లేదు. అది నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. నాకు తెలియదు కాబట్టి దాని గురించి దానిలోకి వెళ్ళను. బహుశా తీర ప్రాంతంలో పెడితే ఎక్స్పోజ్ ఉంటుందేమో వాళ్ళకి. ఇక్కడ పెట్టారంటే కారణం ఉంటుంది. రేపు పొద్దున నిజంగా యుద్ధం ఏదన్నా వస్తే చైనా లాంటి దేశంతో మరో దేశంతో మనకు ఉన్నటువంటి స్ట్రాటజిక్ వనరులను రక్షించుకోవాలంటే బహుశా మరి దేశం మధ్యలో ఉంటే రక్షణ సాధ్యమో నాకు తెలియదు. కాబట్టి లొకేషన్ గురించి తెలియకుండా మాట్లాడడం సరైనది కాదు. దేశ భద్రత విషయాలు తెలిసిన వాళ్ళు, నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ దాని గురించి మాట్లాడండి. ఎక్కడ లొకేషన్ అన్నది వాళ్ళు ఊరికే పెట్టరు కదా, ఎక్కడ మంచిదైతే అక్కడ పెడతారు. అందులో ఈవేళ ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా మీకు క్షిపణులు పంపించవచ్చు. ఎక్కడ ఇరాన్ పెద్ద గొప్ప దేశం ఏం కాదు, అయినా కూడా ఇరాను ఇజ్రాయెల్ దాకా పంపించగలుగుతుంది క్షిపణుల్ని. ఐసీబీఎంస్ని మామూలు క్షిపణులు రోదస్లోకి పంపించి మళ్ళీ కిందకి తీసుకురాగలుగుతుంది. అలాంటి కాలంలో మన వనరుల్ని, ముఖ్యంగా ఈ స్ట్రాటజిక్ వనరుల్ని మనం కాపాడుకోవాలి. దానికి అనుగుణంగా నేవీ నిర్ణయాలు చేస్తుంది, ఆర్మీ నిర్ణయాలు చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ నిర్ణయాలు చేస్తుంది. దాని మీద చర్చించే శక్తి నాకు లేదు, నాకు నైపుణ్యం లేదు. కాబట్టి మనం అనవసరంగా చర్చలు కొన్ని విషయాలకు వెళ్ళదు. ఎక్కడ పెట్టారన్నది ఈ దేశ రక్షణ వ్యవస్థ చూసుకుంటుంది. కానీ మీరు నేను నిర్ణయం చేయలేం, రోడ్డు మీద నిర్ణయం చేయలేం. మన పరిమితులు మనం ఉండాలి. సో ప్రజల భాగస్వామ్యం అనేది ఖచ్చితంగా ప్రజలకు మరింత పారదర్శకంగా చెప్పాలి. మరి ఆ భయాందోళన లేకుండా చేయాలి. కేరళలో ఏమైంది, ఆ పోర్ట్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు వస్తే అక్కడున్న మార్క్సిస్ట్ ప్రభుత్వం ఇది రాష్ట్రానికి అవసరము, మన ప్రయోజనాలకు మంచిది, ఆర్థిక ప్రగతికి మంచిది, ఉపాధి కల్పనకు మంచిది కావాలని గట్టిగా నిలబడింది. తర్వాత అక్కడ జాలర్లకి, ఈ చేపలు పట్టేవారికి నష్టానికి నివారణకు కొంచెం చర్యలు తీసుకున్నారు. ఆ ఏర్పాట్లు చేయాలి. ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి ఉపాధి పోయింది, లేదా మరొక దానికి ప్రత్యామ్నాయం చూద్దాం. మనం కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు మనం కడుతున్నప్పుడు మరి కొంత డబ్బు దానికోసం పునరావాసం కోసం ఏర్పాటు చేద్దాం.